ప్రాణాలను పణంగా పెట్టి మరీ తీస్తామన్నమాట. కొన్నిసార్లు అయితే ఆ స్మెల్కి ఆ ఈగలు లేచి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, తీసుకెళ్తున్నారు చూడండి. ఈ వీడియో అయితే కేవలం మా గిరిజనుల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయని చూపించడానికి మాత్రమే చేశాను. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ప్రత్యేకమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సారీ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు వీడియో తీయడానికి అయితే లేట్ అయిపోయింది. సో పెట్టలేదు వీడియో అయితే. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే మేము ఈరోజు ఒక పెద్ద కందిరీగ పట్టును అయితే తీయబోతున్నాము. సో మేమైతే దాన్ని ప్రాణాలను పణంగా పెట్టి మరీ తీస్తామన్నమాట. ఎలా తీస్తామనేది చూపిస్తాను మీకు. చూసారా, ఇవైతే అరటాకులు అండి. అరటాకులు ఎండిపోయిన వాటిని పట్టుకెళ్తాము, ఎందుకంటే అరటాకులు అయితే బాగా వెలుగుతాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, సాయంత్రం అయిపోయింది, అందుకే వీడియో అయితే చాలా డల్గా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే సాయంత్రం మాత్రమే తీయగలము కందిరీగ పట్టుని. పొద్దున తీస్తే పగలు తీస్తే కరిసేస్తుందండి అదైతే. సో ఫైనలీ మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆ అరటాకుల్ని ప్లస్ ఒక గోన్ని అయితే తీసుకొచ్చాము. అరటాకుల్ని అయితే ఒక కర్రకి ఇలా కట్టుకొని సెట్ చేసుకోవాలండి. చూసారా, మా పెదనాన్న అయితే కడుతున్నారు. ఇవైతే ఎండిపోయిన అరటాకులు అనమాట, కానీ ఇవి కొంచెం పదునుగా ఉన్నాయి. అందుకే మేము ఇంజిన్ ఆయిల్ని తీసుకొచ్చాము. ఇంజిన్ ఆయిల్ని పోస్తే చాలా తొందరగా వెళుతుంది కదా, అందుకే తీసుకొచ్చాము. సో ఇలా కట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఒక గోడిని కూడా తెచ్చుకున్నాం అన్నాం కదా. ఇలాగైతే 4 ముక్కలు చేసి ఒక కర్రకి 2 ముక్కలు, ఇంకో కర్రకి 2 ముక్కలను అయితే కట్టుకుంటున్నాము. అలాగే ఈ గోని ఎందుకు అంటున్నారా, గోని దగ్గర ఇంజిన్ ఆయిల్ పోసి వెలిగిస్తే ఇది ఎక్కువసేపు వెలుగుతుంది, అందుకైతే గోనిని తీసుకొచ్చామన్నమాట. చూసారా ఎలా సెట్ చేసుకుంటున్నాము. ఒక కర్రని చివర 2 ముక్కలుగా చీల్చి ఆ మధ్యలో గోని పెట్టేసి ఇలా కట్టుకుంటున్నాము చివరికైతే. చూసారా, అది కూడా ఎండిన తాడుతోనైతే కాదు, అడవిలో దొరికే నార్మల్ తీగతో కట్టుకుంటున్నాము. ఎందుకంటే కాల్చేటప్పుడు అది తొందరగా కాలిపోకూడదు కదా, అందుకని. ఇదైతే పచ్చని తీగ అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి చూసారా, అవతల కొండ దగ్గర పక్కన ఉన్న ఊర్లు అయితే ఇలా కనిపిస్తున్నాయి, ఆకాశంలో నక్షత్రాలలాగా. ఫ్రెండ్స్, ఇదైతే తొందరగా వెలగడానికైతే ఈ గుడ్ల అట్టనైతే సెట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, పదునుగున్నాయి అన్నాను కదా, అందుకే ఇంజిన్ ఆయిల్ని అయితే పోసుకుంటున్నాము. ఎందుకంటే బాగా మంట అంటుకోవాలి, లేదంటే ఆ ఈగలు లేస్తే చాలా ప్రమాదం అన్నమాట. కరిచేస్తే 3 కంటే ఎక్కువ ఈగలు కరిస్తే చాలా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ని అయితే ఇలా పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వెలగాలి. మంట ఎక్కువ వస్తే ఈగలైతే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు అనమాట, అందుకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిప్పంటించేసి ఆ కందిరీగ పట్టునైతే కాల్చాలి. చూడండి ఎలా కాలుస్తామని చూపిస్తాను. ఇది చాలా ప్రమాదం అనమాట. ఒక్క ఈగైనా కరిస్తే చాలా నొప్పి అయితే వస్తుంది. ఇలా నిప్పంటించినప్పుడు కొన్నిసార్లు అయితే ఆ స్మెల్కి ఆ ఈగలు లేచి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కాలుస్తాం చూడండి. మా పెదనాన్న అయితే కాలుస్తున్నాడు. కొద్దిగా ఎక్కువ మంట అంటుకున్నాక ఆ పట్టుదారి తీసుకెళ్తారు. ఓకే, తీసుకెళ్తున్నారు చూడండి. పెదనాన్న అయితే పడిపోతుండాడు. మా పెదనాన్న సైడ్కి అయితే కాలుస్తున్నాడు చూడండి. ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అయితే కందిరీగ పట్టు అయితే. సో ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అయితే కారుస్తున్నారు. అలాగే ఆ మంట ఆరిపోకుండానే ముందుగానే గోనిని అయితే ఆ మంట దగ్గర అంటించాలి, ఎందుకంటే అక్కడ గోని అయితే తొందరగా ఆరిపోదు కాబట్టి. సో మేమైతే చాలా భయంగా అయితే తీస్తున్నాము, ఎందుకంటే ఒక్క ఈగ కరిచినా కానీ చాలా నొప్పి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే కందిరీగ పట్టుని చూపించలేకపోయాను, సారీ. ఎందుకంటే రాత్రిపూట కాబట్టి. అలాగే వీడియో తీయడానికి కూడా ఎక్స్ట్రా ఎవరు రాలేదు. సో ఫ్రెండ్స్, మేమైతే పట్టుని తీసుకొచ్చేసాము. దారి మధ్యలో అయితే మంట పెట్టుకున్నాము, ఎందుకంటే కొన్ని ఈగలు అయితే చావలేదు. అందుకే ఈ మంటలో వేసి వాటిని చంపాక ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్క ఈగ బతికి ఉన్నా కానీ అది కరిస్తే తట్టుకోలేము. ఆడవాళ్ళు లేదా చిన్నపిల్లలు ఎవరికైనా కరిస్తే ఇంకా తట్టుకోలేరు. మ్యాక్సిమం మగవాళ్ళు అయితే 2-3 ఈగలు కలిసినంత వరకు తట్టుకోగలరు, అంతకన్నా ఎక్కువ కరిస్తే మాత్రం తట్టుకోలేరు అనమాట. ఫ్రెండ్స్, చూసారా పట్టు అయితే ఎలాగుంది. అక్కడ ఈగలు మొత్తం చచ్చిపోయినంత వరకు అయితే కాల్చుకోవాలి. మేమైతే కాల్చుకుంటున్నాము నిప్పు ధర పోసేసి.
చూసారా? సో అలా కాల్చాకైతే ఇదిగో ఇలా కవర్లో వేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాం అనమాట. పట్టు కాలిపోతుంది, కొన్ని కాలిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, పురుగులు అయితే కొన్ని కింద పడిపోయినాయి చూడండి, కాలిపోయినవి కూడా. చూసారా? ఈగలైతే ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. గోల్డెన్ కలర్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కరిస్తే మామూలుగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. మేమైతే ఒక 3 కుటుంబాల నుంచి కలిసి కందిరీగ పట్టును తేడానికి వెళ్ళాం కదా. సో అందరము కలిసి అయితే చూడండి పురుగుల్ని వేరు చేస్తున్నాం పట్టు నుంచి. సో ఫ్రెండ్స్, మేమైతే 2 పట్టులను తీసాము. చూసారా? ఒక పట్టు అయితే అయిపోయింది, ఇంకో పట్టును అయితే తీస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కేవలం మా గిరిజనుల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయని చూపించడానికి మాత్రమే చేశాను. నేను ఇంకా వేరే ఉద్దేశంతో అయితే చేయలేదు. ఎందుకంటే మా గిరిజనులు ఈ ఆహారాన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న అలవాటు అన్నమాట. అందుకే మా పూర్వీకుల నుంచి మేము నేర్చుకున్నాము. అంటే ఈ పురుగులు ఇలా తింటామని వాళ్ళ నుంచి నేర్చుకున్నాం కాబట్టి మేము కూడా అలవాటుగా తింటున్నాము. సో మీరైతే ఇంకా వేరే విధంగా ఏమనుకోవద్దు. చూసారా? పట్టు నుంచి అయితే పురుగుల్ని ఇలా వేరు చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్ని పురుగులు వచ్చాయో చూడండి. ఆ ఒక్క ధర కాదు, సుమారు 3-4 బేసిన్ల ధరగా అయ్యాయి. ఇది మొత్తం కూడా కందిరీగ పట్టు అన్నమాట. సో ఫ్రెండ్స్, మేమైతే వంట చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడైతే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే యాడ్ చేసుకుంటే బాగోదన్నమాట. అందుకే మేమైతే కేవలం ఉల్లిపాయలు మిరపకాయలు మాత్రమే తాలింపు కోసం రెడీ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా పోపులు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇవి బాగా వేగాక ఆ పురుగులను అయితే వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. సో తాలింపు అయితే అయిపోయింది, ఇంకా వీటిని వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవైతే మాకు బాగా అలవాటు కాబట్టి రుచికి చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ సరిపడా నీరైతే వేసుకోవాలి. అలాగే ఎక్కువ నీరైతే వేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ నీరు వేసుకుంటే బాగోదన్నమాట, స్మెల్ వచ్చేస్తుంది. అలాగే కొంచెం నీ శ్వాసన పోవడానికి అయితే చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను, స్మెల్ వస్తుంది అనమాట అందుకు. సో ఫ్రెండ్స్, ఇంకా ఉడకలేదు, కాసేపు అయితే ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం. చూసారా? ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా దించేసి నేను మీకు తిని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చెప్తున్నాను కదా, వేరే విధంగా అయితే అనుకోవద్దు. మా గిరిజనుల ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి తెలియజేయడానికే కదా ఈ ఛానల్. అందుకనే నేనైతే ఈ వీడియోని తీసి చూపిస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నిజంగా మంచి వాసన అయితే వస్తుంది. ఏదైనా మనకు అలవాటు ఉన్న ఆహార పదార్థం మనకు తినడానికి బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. సో చూడండి, నేనైతే తిని చూపిస్తాను మీకు. వేడివేడి అన్నంతో వేడివేడి కూర చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా రుచికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా తినుంటే కింద కమెంట్ చేయండి. అలాగే మీ ప్రాంతాల్లోన ఈ కందిరీగని ఏమంటారో కూడా కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.